त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणस्पदान शृण्वन्नोतिभिः सेदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्भाजनैवती धीनामभित्रियवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు జూలై 1వ తేదీ సోమవారం. ఈరోజు పంచాంగం చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం దశమి పగలు 10:57 వరకు ఉంది. అలాగే ఈ రోజున అశ్విని నక్షత్రం ఉదయం 7:37 వరకు ఉంది. వర్జ్యం సాయంత్రం 4:42 నుంచి 6:12 వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి 1:46 నుంచి 3:16 వరకు ఉన్నాయి. అలాగే మధ్యాహ్నం 12:29 నుంచి 1:21 వరకు దుర్ముహూర్తం ఉంది. మరలా 3:05 నుంచి 3:57 వరకు దుర్ముహూర్తం ఉంది. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి రాత్రి 8 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా రాత్రి 8 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 5:32 సూర్యాస్తమయం 6:34. ఈ రోజున గ్రహచారాన్ని పరిశీలిస్తే శని కుంభంలో ఉన్నారు, రాహు ఆయన మీనంలో ఉన్నారు, కుజుడు చంద్రుడు ఇద్దరు కూడా మేషంలో ఉన్నారు, గురువు వృషభంలో ఉన్నారు, రవి శుక్రులు ఇద్దరు కూడా మిథునంలో ఉన్నారు, బుధుడు కర్కాటకంలో ఉన్నారు, కేతువు కన్యలో ఉన్నారు. ఇది ఈనాటి గ్రహచారం. ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. ముందుగా అందరూ కూడా ఒక్కసారి భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. రోజున అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా పూర్తవుతూ ఉంటాయి. అన్ని విషయాల్లోనూ కూడా జాగ్రత్తలు పడిస్తారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేసి చాలా చక్కనైనటువంటి ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. అశ్విని నక్షత్రం వాళ్ళు ప్రతి విషయంలో కూడా జాగ్రత్తలు పాటించి చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. భరణి నక్షత్రం వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. కృతిగా 1వ పాదం వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళి విజయాలు సాధించే అవకాశం బాగా ఉంది. వృషభ రాశి. ప్రతి విషయంలోనూ కూడా కొంచెం ఇబ్బందులు పడే అవకాశం వస్తుంది. చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీకున్న సమస్యలు తీరడం కోసం చెప్పేసి మీరు చాలా గట్టిగా కృషి చేసే అవకాశం వస్తుంది. కానీ ఏదో రకమైన ఇబ్బందులు వెంటాడుతూ ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బందికరంగా నడిచే అవకాశం వస్తుంది. కొన్ని కార్యక్రమాలు లాభదాయకంగా నడుస్తూ ఉంటాయి. కొన్ని విషయాల్లో మీ ప్రమేయం లేకుండా చికాకులు వచ్చే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు చేయొద్దు. ఎవరికి ఎటువంటి హామీలు ఇవ్వద్దని చెప్పేసి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. వృత్తిగా 2, 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యులు మాత్రం కొంచెం వ్యతిరేకంగా నడిచే అవకాశం ఉంది. అలాగే రోహిణి నక్షత్రం వాళ్ళకి ఏం చేస్తున్నా సరే ఏదో తెలియని ఒక ఆగ్రహావేశాలు వెంబడించి స్నేహితులతోనూ బంధువులతోనూ కొంచెం కలహించే లక్షణాలు వస్తూ ఉంటాయి. మృగశిర 1, 2 పాదాల వాళ్ళు అన్ని విషయాల్లోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. రుణాలు, ఆరోగ్య సమస్యలు వీటిల్లో మాత్రం ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. మిథున రాశి. ప్రతి పని కూడా వేగంగా సాగుతుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్తగా కనబరచాలి. ఇక్కడ అన్నీ కూడా నేను సాధించగలను అనేటువంటి తెలివి మీకు బాగా పనిచేస్తూ ఉంటుంది. ప్రతి పనిలో కూడా విజయాలు సాధించగలను అనేటువంటి ధీమాతో ఉంటారు. కానీ ఎక్కడో ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది. ఒక్కోసారి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఇబ్బందికరమవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి మీరు తెలివిగా ప్రవర్తించగలుగుతారు, లాభదాయకంగా పనులు మార్చుకోగలుగుతారు. ఏది ఏమైనా సరే ఇవాళ సానుకూల స్థితి కొంచెం శ్రమయుక్తంగానే ఉంటుంది అనేది గమనించుకోవాలి. మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి తెలివి, ధైర్యం బాగా పనిచేస్తాయి. కొంచెం ఆగ్రహవేశాలు కంట్రోల్ చేసుకుంటే చాలా లాభాలు వచ్చే అవకాశం ఉంది. మన తర్వాత ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ప్రతి విషయంలోనూ కూడా
చాలా లాభదాయకమైన ఫలితాలు పొందుతారు. పునరుసు 1, 2, 3 పదాల వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా తెలివిగా, ఓర్పుగా వ్యవహరింపజేసి లాభంగా మార్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కొన్నిసార్లు కొన్ని పనులు మనం ఎందుకు చేస్తున్నాము అనే అనుమానం వస్తూ ఉంటుంది. ఉద్యోగంలో ఒత్తిడి బాగా పెరుగుతుంది. వ్యాపార విషయాలు బాగా జాగ్రత్త చూసుకోవాలి. మీ యొక్క మానసిక వ్యవస్థ సరిలేక కొంచెం చికాకులు పడే అవకాశం వస్తుంది. ఆ రోజువారీ కార్యక్రమాలు కూడా సరిగా చేయలేని పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకునేందుకు ప్రత్యేకంగా ప్రయత్నం చేసుకుంటూ ఉంటే చాలా ఉత్తమంగా ఉంటుంది అని చెప్పేసి చూస్తున్నాం. పునరుసు 4వ పదం వాళ్ళు గురువు యొక్క సంచారం, చంద్ర సంచారం, కుజుడు యొక్క సంచారం బాగున్న కారణంగా కొంచెం విశేషమైన ఫలితాలు పొందుతారు, అనుకూల ఫలితాలు పొందుతారు. పుష్యమి నక్షత్రం వాళ్ళకి మాత్రం ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. సింహరాశి. ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తతో వ్యవహరిస్తారు. అన్ని కార్యక్రమాలను కూడా సునిశ్చితంగా పరిశీలించి ఏ పని చేయవచ్చు, ఏ పని చేయకూడదు అనే దాంట్లో ఒక గొప్పదైనటువంటి బుద్ధి కుశలతను ప్రదర్శిస్తారు, లాభాలు అందుకుంటారు. విజయ అవకాశాలు అన్ని కార్యక్రమాలు కూడా బాగా ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సమస్యలు లేకుండా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. మిత భాషణ, ఓర్పు ప్రదర్శిస్తారు. కొన్ని పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి, దాని మూలంగా చికాకులు వస్తాయి, అయినప్పటికీ కూడా వాటిని కూడా సరిచేస్తారు. మఘా నక్షత్రం వాళ్ళు తెలివిగా, ఓర్పుగా కార్యక్రమాలని, సమస్యలను సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. పుబ్బా నక్షత్రం వాళ్ళకి ఇవాళ అన్ని కార్యక్రమాల్లోనూ కూడా బంధువర్గం బాగా సహకారం చేస్తారు, పనులన్నీ కూడా విజయం అవుతాయి. అలాగే ఉత్తర 1వ పాదం వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి కాలక్షేపం జరుగుతుంది. కన్యారాశి. అద్భుతమైన రోజు ఈరోజు. ఇవాళ ఎన్ని ఆటంకాలు ఉంటాయి, ఎన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా కార్యక్రమాలను కూడా విజయంగా నడుస్తూ ఉంటాయి. అదొక గొప్ప అనుభూతి. శ్రమ చేసిన కొద్దీ లాభాలు వస్తూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మీ తెలివి, ఓర్పు బాగా పనిచేస్తుంది. అన్నీ కూడా ముందుగా బాగా ఊహిస్తారు. ఏ పని ఎలా చేయాలి, ఏ పని ఎలా చేయకూడదు, ఎవరి విషయాల్లో కలగజేసుకోవాలి, ఎవరి విషయంలో కలగజేసుకోకూడదు అనే విషయంలో ఒక గొప్పదైనటువంటి బుద్ధి కుశలతను ప్రదర్శించి కార్యక్రమాలను కూడా విజయవంతంగా మార్చుకుంటారు. తద్వారా లాభాలు అందుకునే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఇవాళ ఉత్తర 2, 3, 4 పాదాలు వాళ్ళకి పని ఒత్తిడి పెరిగినప్పటికీ కూడా లాభాలు బాగా ఉంటాయి. హస్త నక్షత్రం వాళ్ళు ప్రతి విషయంలో కూడా కొంచెం చికాకులు పడతారు, అయినప్పటికీ కూడా చివరికి కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకుంటారు. చిత్త 1, 2 పాదాలు వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితం గడిపే అవకాశం ఉంది. తులారాశి వాళ్ళు మరి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా విజయవంతంగా కార్యక్రమాలు నడుపుకోవాలని ప్రయత్నం చేస్తారు తప్పితే ఇవాళ ఫలితాంశాలను కూడా కొంచెం విరుద్ధంగా ఉంటాయి. మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎవరి వ్యవహారాలను కూడా ఎక్కువ కలగజేసుకోవద్దు. అంతా బాగుంది అన్నట్టుగా అనిపిస్తుంది, అయినప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీరు అధికారులతో బాగా ప్రశాంతంగా మాట్లాడడం అలవాటు చేసుకోవడం, తోటి వారితో కానీ మీ కింద వారితో కానీ స్నేహపూర్వకంగా మీరు సంభాషించడం అనేది అవసరం. అలాగే నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. వాళ్ళు అన్ని కార్యక్రమాలని కూడా స్వయంగా పరిశీలించుకుంటూ ముందుకు వెళ్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విశాఖ 1, 2, 3 పాదాలు వాళ్ళు ఇతరుల వ్యవహారాల్లో కలుగజేసినప్పుడు సమస్యలు తలెత్తే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి. కార్యక్రమాలను కూడా కొంచెం ఇబ్బందికరం అవుతూ ఉంటాయి. మనసు ప్రశాంతత తగ్గుతుంది. ఏదో తెలియని అలజడి, ఆందోళన వెంబడిస్తూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంచెం టెన్షన్గా వ్యవహారాలు నడుస్తూ ఉంటాయి. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు, మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చక్కనైనటువంటి ఫలితాంశాలు వచ్చే అవకాశం ఉంది. విశాఖ 4వ పాదం వాళ్ళకి కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం బాగా ఉంటుంది. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు బాగా పెరిగే అవకాశం ఉంది. మరి తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ప్రతి పనులను కూడా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ధనురాశి. ప్రతి కార్యక్రమాన్ని కూడా స్వయంగా పర్యవేక్షించి ఏ పని చేయవచ్చు, ఏ పని చేయకూడదు అనే దాంట్లో ఒక మంచి నిర్ధారణకు వచ్చి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తారు.
ఆర్థిక లావాదేవీలు సరిగ్గా నడవవు. డబ్బులు వెసులుబాటు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. పాత ఆరోగ్య సమస్యలు తిరగబెట్టకుండా చూసుకోవాలి. కుటుంబ విషయంలో గానీ, ఉద్యోగ విషయంలో గానీ ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి. మీ విషయాల్లో ఎవరికీ కూడా ప్రమేయానికి అవకాశం వద్దు. మూలా నక్షత్రం వాళ్ళు చాలా ఇబ్బందికరమైన ఘటనలను ఎదుర్కొంటూ ఉంటారు. వాళ్ళు ఎక్కడ కూడా ప్రశాంతత లేకుండా కాలక్షేపం చేయాల్సొస్తుంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా కోపావేశాలు కంట్రోల్ చేసుకోవాలి. ఉత్తరాషాఢ ఒకటో పాదం వాళ్ళకి వాళ్ళ పనులన్నీ కూడా బాగా సానుకూలంగా సాగే అవకాశం ఉంది. మకర రాశి దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలని కూడా స్వయంగా చూసుకోవాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు స్వయంగా చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలు ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. మిత భాషణ చాలా అవసరం, ఓర్పు చాలా అవసరం. ఇవాళ ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తూ సందర్భానుసారంగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. శ్రవణ నక్షత్రం వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలను చాలా సానుకూలంగా మరల్చుకుంటూ తెలివిగా వ్యవహరించే అవకాశం వస్తుంది. 1, 2 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో మానసిక వ్యవస్థ కొంచెం అనుకూల స్థితిని దూరంగా చూపిస్తోంది. తద్వారా కొంచెం చికాకులు పడే అవకాశం వస్తుంది. కుంభరాశి అన్ని కార్యక్రమాలు కూడా బాగా నడుస్తుంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అన్నీ చాలా అనుకూలంగా నడుస్తుంటాయి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దని చెప్పి సూచిస్తూ ఉన్నాం. ఏలినాటి శని ప్రభావంగా ఉండేటువంటి ఒత్తిడి ఇవాళ ప్రత్యేకంగా మీకు కనబడుతూ ఉంటుంది. అన్ని కార్యక్రమాలను కూడా మీరు సానుకూలంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు అన్ని కార్యక్రమాలను కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి ధైర్యయుక్తమైన వృద్ధిని ప్రదర్శించి కార్యక్రమాలు విజయం చేసుకునే అవకాశాలు వస్తాయి. తర్వాత శతభిష నక్షత్రం వాళ్ళు ప్రతి విషయంలో కూడా చికాకులు పడే అవకాశం వస్తుంది. కార్యక్రమాలను చివరికి సానుకూలం చేసుకుంటారు. పూర్వభద్ర నక్షత్రం వాళ్ళకి వాళ్ళ డబ్బులు వెసులుబాటు కుదరక అంటే పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం వస్తుంది. మీన రాశి ప్రతి పని కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో అద్భుతమైన ప్రణాళికలు చేసే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా మంచి ఫలితాలు తీసుకుంటారు. అన్ని చోట్ల కూడా లాభాలు అందుకుంటారు. పూర్వభద్ర 4 పాదం వాళ్ళకి ప్రతి విషయంలో కూడా చికాకులు ఎదురుతాయి. ఉత్తరభద్ర నక్షత్రం వాళ్ళకి పనులు ఆలస్యం అవుతాయి కానీ సానుకూలంగా పూర్తవుతూ ఉంటాయి. రేవతి నక్షత్రం వాళ్ళకి ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శించేందుకు, కొత్త ప్రయత్నాలు చేసేందుకు, కొత్త ప్రయోగాలు చేసేందుకు మంచి మంచి అవకాశాలు వస్తాయి. వాటినన్నింటినీ కూడా సానుకూలం చేసుకుని మంచి జీవనానికి దగ్గరే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీన్మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.